లక్ష లోపుకి 2 లక్షల వరకుకు ఉన్న డిఫరెన్స్ నేను మీకు చెప్తా. లక్ష లోపు రుణమాఫీ అని చెప్పి 99,999 రూపాయలని ఒక కట్ ఆఫ్ పెట్టి దాని ద్వారా కేవలం 7,000 కోట్ల రూపాయలని 4 సంవత్సరాల పాటు రుణమాఫీ పేరుతో దాన్ని కాలయాపన చేసుకుంటూ వచ్చి పైన ₹1,00,000 కనుక ₹1 పెరిగితే ఒక 7,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి దాన్ని అక్కడికి ఆపి రైతుల నోట్లో మట్టి కొట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, కేసీఆర్ది. కానీ మేము అట్లా చేయలేదు కదా. 2 లక్షల వరకు అన్నాం. 2 లక్షల వరకు అంటే ఇంత లోపు జరుగుతున్న రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల వరకు జరిగిపోయింది. ఇక తర్వాత ఏదైతే ఉందో అది 10,000, ₹1, 10,000, 20,000, 30,000, ₹1,00,000 అది మీరు బ్యాంకులకు కడితే మిగతా మాఫీ అవుతుంది. దీని మీదనే ఏది చిత్తశుద్ధి ఉండాలని చెప్పి ప్రతి కలెక్టరేట్లో ఒక నోడల్ అధికారిని పెట్టి ఆ నోడల్ అధికారి చేత ఏది వినతులు మొత్తం స్వీకరించి వాళ్ళది కూడా ఇంకా కొద్ది రోజుల్లోనే అది కంప్లీట్ చేద్దామని అనుకున్నాం. మొత్తం 31,000 కోట్ల వరకు దాని ఎస్టిమేషన్ పెట్టినాం. సార్ ఒక విషయం ఏంటంటే గల్లా గురిగిలో పైసలు దాచినట్టు రూపాయి పోగు చేసుకొని రైతులకు చిత్తశుద్ధితో వాళ్ళు రుణమాఫీ చేసినాం సార్. 18,000 కోట్లు రుణమాఫీ చేయడం కూడా అంత ఈజీ విషయం సార్. మీ కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఏమని ఇచ్చిందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే అక్కడ రైతుల ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం వాళ్ళు చేసుకున్న అప్పులు, ఏది పంట పేరుతో వాళ్ళు చేసుకున్న అప్పులు. దాన్ని త్వరితగతిన కనుక ఏదైనా ప్రభుత్వం తీర్చగలిగితే రైతులకు ప్రధానంగా రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఈ దేశంలో 78% మంది రైతులు రైతులు తీసుకున్న రుణాల వల్లనే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి మీరు నేషనల్ క్రైమ్ బ్యూరో తరఫున ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని మేము ఇక్కడ చిత్తశుద్ధితో నిరూపించినాం. అది తెలంగాణ చరిత్ర, అది తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క చరిత్ర, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చరిత్ర. సో మేమేమంటున్నాం సార్, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఇంతవరకు చేయగలిగినాం. మిగతా టెక్నికల్ ఇష్యూ కూడా ఆగింది సార్, మేము ఆపలేదు కదా సార్. 30 షరతులు తీసుకొచ్చి మొత్తం 50% మంది రైతుల మధ్య రుణమాఫీ ఇచ్చి 100% చేసినట్టు కూడా ప్రకటన చేస్తున్నట్టు కూడా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు సార్. ఇప్పుడు ఆయన గన్ పార్క్ ఎదురుగా రాజీనామా లేఖ పెట్టి పోతా అన్నాడు, సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నాడు. సార్ నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి నువ్వు స్పీకర్ ఫార్మేట్లో ఇయ్యలే. దాన్ని మేము రాజకీయ కోణంలో ఆలోచించదలుచుకోలే, మేము అడగదలుచుకోలే. మేమేమంటున్నాము, 18,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిన తర్వాత 10,000 కోట్ల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు మళ్ళీ రుణాలు తెచ్చుకున్నారు. అంటే దాదాపు ఎంతవరకు అసెట్ పెరుగుండే 28,000 కోట్ల వరకు అయి ఉండే. మళ్ళీ కనుక ఇది కూడా జరిగిపోతే 31,000 కోట్ల వరకు కూడా ఇది కూడా జరిగిపోతే మళ్ళీ ఇంకో 10,000 కోట్ల వరకు మళ్ళీ తీసుకొచ్చుకుంటారు. అంటే ఎంత ట్రాన్సాక్షన్ జరిగుండే, రైతులకు ఎంత రిలీఫ్ వచ్చిండే. మేము మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రుణాలు తీసుకొని మళ్ళీ వాళ్ళకి మాఫీ అయినాయి, మళ్ళీ కొత్త రుణాలు తెచ్చుకున్నారు. ఇదంతా వాస్తవాలు కదా. అంటే ఇవన్నీ కప్పిపుచ్చుకుంటేనే దాచుకుంటేనే కాదు కదా. మేమేమంటున్నాం సతీష్ గారు, ఇవన్నీ వాస్తవాలు, ఇది ప్రజల్లో ఉన్న విషయాలే. ఒక ప్రతిపక్షంగా రుణమాఫీ చేయాలని చెప్పి మీరు అడగండి, మేము కాదని అంటలేము. కానీ ఇంత అయింది అంత అని చెప్పి ఒక వేగ లెక్కలు మీరు ఎందుకు చెప్పాలి? అంటే ఒక వేగంగా ఎందుకు మీరు మాట్లాడాలి? 4 సంవత్సరాల పాటు మీరు రుణమాఫీ అంటే 4 సంవత్సరాలు పట్టింది కదా మీకు. 25,000 అని చెప్పి చేసుకుంటూ పోయారు కదా. మీకు ఎందుకు అంత టైం పట్టింది? మరి అంత మిగులు రాష్ట్రం ఉండే కదా మీ చేతిలో ఉన్నప్పుడు, ఏది రెవెన్యూ అసెట్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఉండే కదా మీ చేతిలో ఉన్నప్పుడు. అప్పుల పాలు చేసి 7,000 కోట్ల వరకు అప్పుల పాలు చేస్తే అటు అందరినీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులు అన్ని వర్గాల పీపుల్ని ఇలా గాలికి వదిలేస్తే అటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని ఒక ఘాటున పెట్టడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. సరే మీకు ఆ విషయం తెలియదు, ఎందుకంటే మీకు ప్రభుత్వాన్ని విమర్శించడమో గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమో తప్ప ప్రజల తరపున మాట్లాడి. సార్ సతీష్ గారు ఒక మాట చెప్తున్నా, ఏ రోజైనా ప్రతిపక్షంలో ఉండి సరే మీ ఎట్లాగో మీ మామగారు కేటీఆర్ గారి నాన్నగారు ఏ రోజు బయటికి అడగరు కూడా. మేమే అడుగుతారని మేము ఆశించలేము. కనీసం మీరైనా ప్రభుత్వాన్ని ఒక సలహా అయినా ఇచ్చారా? ప్రభుత్వాన్ని ఒక సజెస్టివ్ మేనర్లో ఈ పని చేస్తే బాగుంటుంది, ఆ పని చేస్తే బాగుంటుంది చెప్పి మీ సలహాలు సూచన ఇచ్చారా? ఇవ్వలేదు కదా. కింద అధికారుల దగ్గర కొర్రెలు పెట్టా, అధికారుల దగ్గర పుల్లలు పెట్టా, వాళ్ళకి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పా, పైన ప్రభుత్వాన్ని కొర్రెలు పెట్టా, మీ సోషల్ మీడియా మొత్తం ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూ మినిస్టర్ని ట్రోల్ చేయ, దాంతోపాటు రైతులను మ్యానిపులేట్ చేయ, ఇదే పని పెట్టుకుంటారా మీరు?